శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15వ తేదీ మే నెల 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అన్ని విధాలుగాను జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం అని చెప్పొచ్చు. కుటుంబ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సొంత వ్యక్తిత్వం, ఏదైతే మీ వ్యక్తిత్వాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారో, ఏదైనా చిన్నపాటి అవమానాలు కలిగే విధంగా పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని నుంచి మీరు బయటపడాలంటే గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయాలి. ఒక పక్క ఏలినాటి శని బాధలు, ఇంకొక పక్క గ్రహాల అనుకూలతలు లేవు. ఏదో కాస్త రుణభారాలు తగ్గుతున్నాయన్న మాటే తప్ప మిగతావన్నీ కూడా అంత పూర్తిగా కేతువు గారి యొక్క ఫలితము చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికి రావట్లేదు. ఎందుకంటే అతి త్వరలోనే వారు మారిపోబోతున్నారు. కాబట్టి అంత పూర్తిగా అనుకూలతలు రావు. ఇంకా చివరికి వచ్చేసిన తర్వాత ఆ గ్రహము పూర్తిగా ఇదైపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. ఎందువల్ల ఒక రాహుకేతువులు ఎప్పుడు కూడా, కేతువేమో అపసవ్య దిశలోకి వెళ్తూ ఉంటారు, సవ్య దిశలో నడవరు వారు. కాబట్టి ఇప్పుడు కేతువు గారి సంచారము అపసవ్య దిశలో నడుస్తూ ఉండడం చేత, నడవలసి వస్తున్న కారణం చేత అది పంచమంలోకి వచ్చేస్తున్నారు కేతువు. గణపతి పూజ చేయవలసిన పరిస్థితి ఉంది. రాహు గారు లాభస్థానంలోకి రాబోతున్నారు. అదృష్టం అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అయితే మిగతా గ్రహాల అననుకూలతలు ఉన్నప్పుడు వాటికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలలోనూ అన్నదమ్ముల సహాయ సహకారం కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానీ, ఇక పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ జీవితం కానీ, మీరు ఏదైనా తీసుకోండి, ఓర్పు కలిగి ఉండాలి అనే తెలియచెప్తూ ఉన్నాయి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే గణపతి పూజ చెయ్యండి. శనిగారికి సంబంధించి హనుమాన్ చాలీసా చాలా అద్భుతమైన రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఈ 3 పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. చాలా వరకు ఏలినాటి శని బాధలు తప్పిపోయి మనశ్శాంతిగా ముందరికి వెళ్తారు. శుభం. వృషభ రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం మీకు కలిసి వచ్చింది. ఇంకా గ్రహస్థితులు అనుకూలంగానే ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చింది. అనేక విధాల మీ పనులు అవుతున్నాయి. మానసికోల్లాసం పెరుగుతోంది. ఊహించని విధంగా ధనం వస్తోంది. ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ఇలా అనేక రకాలైనటువంటి లాభాలని మీరు చవి చూస్తున్నారు. ఊహించని విధంగా మీ జీవితం అంతకంతా పైకెదిగింది. ఇది మీరు ఒప్పుకోవాలి. అనేక రకాలుగా మనకి అభ్యున్నతి కలిగింది, ఆర్థికాభివృద్ధి కలిగింది. వివాహం కాని వారికి వివాహం జరిగింది. వివాహం అయిన వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగ ఎన్నో రకాలుగా మీకు మానసికమైనటువంటి శాంతి లభిస్తోంది, సంతృప్తి లభిస్తోంది. అలాగే కుటుంబం బాగుంది. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. అనేక విధాలుగా ఉన్నతి కనిపిస్తోంది. ఇవన్నీ బాగున్నాయి. మీకు ఎక్కడో ఒక చిన్న అసంతృప్తి కూడా కనిపిస్తోంది. ఈ అసంతృప్తిని మీరు దాటేయడానికి యోగా చెయ్యండి. ఇంతకన్నా మీరు చెయ్యవలసింది ఏమీ లేదు. అన్నీ మీకు అప్పుడు పాజిటివ్ కనిపిస్తాయి. అనేక విధాలుగా జీవితం బాగుంది. ఈ బాగుండడంలానే చూడండి అని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి చెప్పవలసిన అవసరమే లేదు. అన్ని విధాలుగాను అనుకూలతలు ప్రారంభమైపోయాయి. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అన్ని పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు బాగా పెడతారు. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంటుంది. గృహంలో కూడా మీకు అనుకూలతలు సిద్ధిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఏర్పడుతోంది. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇది మీకు కొన్నాళ్ళకు అలవాటు అయిపోతుంది. ఇంకా ఉంటూ ఉంటాయిలే మనకి అని అనుకుంటూ ఉంటారు మీరు. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం మీరు శ్రద్ధ వహించి ఉండవలసినటువంటి కాలంగా తెలియజెప్పచ్చు.
ఇక అన్ని రకాలుగాను ఆస్తి సమకూరడం కానీ, అలాగే ఆస్తుల యొక్క విలువలు పెరగడం కానీ, మీ వ్యక్తిత్వం యొక్క ఉన్నతి జరగడం కానీ, అలాగే స్నేహితులు మంచి సహకారం ఇవ్వడం కానీ, మీ పరపతి పెరగడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచేస్తూ, ఓం అచ్యుతానంత గోవింద అనేటటువంటి ఈ నామాలని ఎక్కువగా తలుచుకుంటూ ఉండండి. చాలా చాలా బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఏర్పడుతోంది. అలాగే కర్మకారకుడైనటువంటి శనిగారి యొక్క స్థితి నవమ స్థానంలో ఉంటూ ఉన్న కారణం చేత పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో అదంతా కూడా ఇప్పుడు మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఒక పక్క గురువుగారు వ్యయస్థాన సంచారంలో ఉన్నారు. శుభకార్యాల నిమిత్తము చాలా ధనము ఖర్చు పెట్టడము, సమయాన్ని ఖర్చు పెట్టడము, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావడము, కాస్త భార్యాభర్తల మధ్య అనుకూలత పెరగడము, ఒక విధమైనటువంటి మానసికమైన శారీరకమైన విశ్రాంతి కలుగుతూ ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగ జీవితంలో సంతృప్తిగా ఉంటుంది. పితృవర్గ రీత్యా బాగుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంది అని చెప్పవచ్చు, కానీ ఇప్పటికిప్పుడే బాగుండదు. రాబోయే రోజుల్లో బాగుంటుంది. ఇప్పుడు మీరు కొంచెం శ్రద్ధ వహించవలసినటువంటి కాలంగా తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మీ ఆత్మస్థైర్యం బాగా పెరుగుతోంది. అలాగే ఏదైనా జీవితాశయం పండేటటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు పెరుగుతున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి ఉంది. అన్ని విధాలా మీకు మానసికమైనటువంటి సంతోషం పెరిగేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింతగా మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము ప్రారంభమైంది. అష్టమ శనిగారి సంచారం ఉండనివ్వండి, అష్టమ రాహు సంచారం ఉండనివ్వండి, లేదా ద్వితీయంలో కేతు సంచారం ఉండనివ్వండి, ఇక భయపడవలసిన పనే లేదు. దాదాపుగా లాభస్థానంలోకి గురువుగారు వచ్చేసారు. ఇంకా ఎవరు ఏ పక్క నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ఒక విధమైన ధైర్యంతో ఉంటారు, ఉత్సాహంతో ఉంటారు, సాహసంతో ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి మాటలు, ప్రవర్తన అన్ని రకాలుగాను మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని బాగా నిలబెడుతున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా బాగుంటుంది. మీ తండ్రి గారికి కొంచెం కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉద్యోగ రీత్యా చాలా చాలా అభివృద్ధి చెందేటటువంటి కాలంగా కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. దైవ కార్యాలు చక్కగా మిమ్మల్ని అలరిస్తాయి. ఎన్నో రకాలుగా మీకు ఇన్నాళ్ళు ఒక జడ పదార్థం లాగా అయిపోయాను నేను. ఇప్పుడు వాటన్నిటికీ విముక్తి లభించి చురుకుగా, ఉత్సాహంగా ప్రతి పనిలోనూ పాల్గొంటున్నాను. పాల్గొంటున్న ప్రతి కార్యక్రమంలోనూ నాకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అలాగే విజయావకాశాలు కూడా వస్తున్నాయనే సంతృప్తి భావాన్ని వ్యక్తం చేసుకుంటారు. ఇది ప్రారంభమైపోయింది కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక భూమికి సంబంధించిన తగాదాలు కానీ, ఇతరత్ర స్థిరాస్తులకు సంబంధించినటువంటి తగాదాలు కానీ ఏవైనా సరే అవి సమస్య పోవాలి అంటే మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ దేని గురించి కొట్లాడవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. సంతానం బాగున్నారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి కాస్త అనుకూలమైనటువంటి సమయం వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో అయితే పూర్తి సంతృప్తిగా ఉంటారు. ఉన్నత స్థితికి వెళ్తారు. అలాగే మంచి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. మీకు అనేక విధాల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ జీవితంలో కూడా. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా పూర్వం కన్నా కాస్త మేలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గృహంలో కూడా అనుకూలత కొరకు మీరు చాలా ప్రయత్నం చేస్తారు. అదంతా కూడా సక్సెస్ అవుతారు మీరు.
అది ముఖ్యంగా తెలియచెప్పేటటువంటి విషయము. మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి కష్టాలు తగ్గిపోయి శుభకరమైనటువంటి సంఘటనలు జరగడం ప్రారంభమయ్యే కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇంకా అనేక రకాలుగా అభివృద్ధిలోకి వెళ్తారని చెప్పి మరి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చెప్పుకోదగ్గ విశేషాలు ఏమన్నా ఉన్నాయా అంటే అన్ని జాగ్రత్తలే చెప్పుకోవాలని చెప్పాలి. ఎటువంటి జాగ్రత్తలు? అనుకోని విధంగా కలహాలు పెరుగుతాయి, అపవాదులు పెరుగుతాయి. అబ్బా మనం ఇలా మాట పడుతున్నామే అనేటటువంటి కొంచెం ముల్లుగుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది మనసుకి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. అలాగే ప్రయాణాల రీత్యా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కుటుంబ రీత్యా కలహాలు ఉండడానికి, ఐకమత్యం లేకపోవడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు సరిగా లేవు. అంటే బాగున్నారా అంటే బాగున్నారనే ఉంటుంది, కానీ ఏదైనా ఒక సమస్య వచ్చింది అనగానే ఆ సమస్య తెగిపోయే విధంగా ఎవరు మాట్లాడరు. ఆ సమస్యని ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని ఇది మన సమస్య కదా, దీన్ని ఇలాగ పరిష్కారం చేసుకుందాము. కొంచెం అన్నదమ్ముల సహకారం ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక క్లారిటీ తప్పినట్టుగా ఉంటుంది. అలాంటి పరిస్థితి కొంచెం కనిపిస్తోంది. అలాగే వాహనాల విషయంలో కానీ, భూమి విషయంలో కానీ, ఆస్తి తగాదాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అలాగే కోర్టు కేసుల విషయంలో, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో, ఇలా ఏ విషయంలో చూసినా మీరు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఉద్యోగ జీవితంలో కించిత్ సంతృప్తి ఏర్పడడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఆ ఉద్యోగ కార్యాలయాల్లో ప్రవర్తించుకోవాల్సి వస్తుంది. ఆ తదుపరి ఓం నమో వెంకటేశాయ నమః ఈ యొక్క నామాన్ని మటుకు తప్పనిసరిగా పఠించండి, మీకు అనేక విధాలా బాగుంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం వచ్చేసింది. ఇటువైపు షష్ఠ స్థానము చాలా లాభంగా ఉంది, అటుపక్క నవమ స్థానము చాలా లాభంగా ఉంది. అంటే మీరు చూడండి, మీరు పూర్వజన్మలో ఏదైతే అదృష్టం చేసుకొని ఉన్నారో అదంతా కూడా ఇప్పుడు మీకు గెయిన్స్ రూపంలో కలిసి వచ్చే కాలంగా ఫలితాలు వస్తున్నాయి. మీరు ఏ పని చేపట్టండి విజయ అవకాశాలే. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల సంఖ్య పెరుగుతుంది, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంది. అలాగే స్నేహితులు చాలా ప్రాణం పెట్టేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని, ఇన్నాళ్ళు మీకు తోడు నీడగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఇంకా అగ్రసింహాసనాధిపత్యాన్ని కూర్చోబెడతారు. చాలా మీరు చెప్తారు, జీవితంలో మీ రుణం నేను తీర్చుకోలేను, అటువంటి స్నేహహస్తాన్ని నాకు అందించారు, అంత అండదండగా ఉన్నారు అని చెప్పి ఒక కృతజ్ఞతాభావాన్ని తెలియచెప్తారు. అంత బాగున్నాయి అన్నమాట ఇప్పుడు గ్రహస్థితులు. అలాగే పితృవర్గ రీత్యా బాగుంది, దైవ కార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. అలాగే తండ్రి గారి వైపు నుంచి వచ్చేటటువంటి ధనం ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అది కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఎన్నో విధాలుగా మీకు మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతోంది, ధనము పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది. అలాగే ఎవరికైనా సంతానం కావాలి అనుకునేవారు ఇప్పుడు సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు వింటారు. ఇలా అనేక రకాలుగా మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ప్రతిరోజు పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా మీకు చక్కటి అనుకూల సంఘటనలు ఉంటాయి. యోగా చేయండి, ఒక కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, మరింతగా అభివృద్ధిలోకి వస్తారు మీరు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా గురుగ్రహ మార్పు జరిగి ఉన్న కారణం చేత, అంటే రెండు విధాలుగా కూడా అన్నమాట, అంటే అనుకోని విధంగానూ మీకు ఇది జరిగేటటువంటి పరిస్థితి,
గురుగ్రహ మార్పు వల్ల జరిగేటటువంటి పరిస్థితి, అలాగే శని గారి యొక్క పంచమ స్థాన విశేషం చేత కూడా కొంచెం ఇప్పుడు చెప్పబోయే అంశాల మీద శ్రద్ధ వహించవలసిందిగా సూచన. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఎవరు కూడా మీ సంతానాన్ని నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అనే అసంతృప్తి భావాన్ని తెలియచెప్పకండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంతాన విషయంలో అధిక జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబం విషయంలో బాగుంది. అలాగే ఈ అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైన ఓర్పులు కలిగి ఉండడం ద్వారా మీకు గృహానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా మాతృవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ మీకు కాస్త తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఒక పనిని మీరు ప్రారంభించినప్పుడు ఆ పనిలో ముందరికి వెళ్ళిపోతూ ఉంటే, అభివృద్ధి కలుగుతూ ఉంటే ఏ మనిషికైనా ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి అసలు ఆ పని ముందరికి వెళ్ళడమే కష్టమవుతుంది. వీరికి రెండు విధాలుగా కూడా కాస్త పక్క నుంచి ఈ పని అవ్వదు, ఎందుకు చేస్తున్నావు అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మనిషిని నిర్వీర్యం చేసేటటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి. ధైర్యం చాలదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. గురుగ్రహం యొక్క ఆశీర్వచనాల కోసం గురువుకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి శ్రద్ధలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ రాస్యాధిపతి నీచబడ్డారు, అలాగే నవమాధిపతి నీచబడ్డారు. ఈ రెండు విధాలైనటువంటి నీచత్వము కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకి దారి తీస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. అనుకోకుండా వచ్చేటటువంటి ధనము ఎలా అయినా వస్తుంది. కేతువు గారి యొక్క అనుగ్రహ కారణం చేత లాభస్థానంలో ఉన్నారు కాబట్టి వారు అనుకోని విధంగా ధనం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ధనము ఒక్కటే మీ మానసిక సంతృప్తిని పెంచదు. మిగతా పరిస్థితులు కూడా బాగుండాలి. అప్పుడే మీరు మరింత ఉల్లాసంగా ఉంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కొంత మీ మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. వీటిట్లలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఓర్పుగా ఉండే విషయంలో మటుకు ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండండి. శుభం. ధనస్సు రాశి వారికి కొంచెం మానసిక వ్యధ కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం కదలికలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. తల్లిగారి సపోర్ట్ ఉండడము లేదా మాతృవర్గ రీత్యా సపోర్ట్ ఉండడము, ఏదైనా గృహము కొనుగోలు చేయడానికి అనుకూల పరిస్థితులు ఉండడము, అలాగే సంతాన రీత్యా కూడా మీకు కొంచెం మంచి కాలం వచ్చిందా అనేటట్టుగా ఉంటుంది. అయితే ఓర్పు కలిగే ఉండాలి ఈ విషయంలో. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దత్తత స్వీకారం చేసినటువంటి సంతాన విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్తూ ఉన్నాను. అలాగే రుణభారాలు, ఇన్నాళ్ళు కొంచెం రుణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మీకు. ఇప్పుడు రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా అదృష్టం కలిసి రావాలి. మీకు గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. ఒక్కరోజు వ్యవధిలోనే మీకు అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఆ ఒక్కరోజు రేపా ఎల్లుండా అనేది కొంచెం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ 2-3 రోజులు మౌనంగా ఉండండి. అతి మంచి రోజులు మీకు ప్రారంభమైపోయాయి. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ప్రారంభమైంది అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. మరి ఈ 2 గ్రహాల వల్ల మొత్తం అంతా బాగుంటుందా అంటే, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా మీకు బాగానే మంచిగా మేలు చేస్తున్నారు. కానీ ఆయన నీచబడ్డారు. ఆయన యొక్క స్థానాధిపతి కూడా నీచబడ్డారు. పూర్తిగా లాభాల బాటలో మీరు ఉంటారు అని చెప్పడానికి రాదు. ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల రీత్యా జాగ్రత్తగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే ధన ఆదాయ రీత్యా కూడా కొంచెం పూర్వం ఉన్నంత ఆదాయం అయితే ఇప్పుడు ఉండబోవట్లేదు.
కొద్దిగా తగ్గే విధంగా ఉంది. ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా అపవాదు మీ మీద పడుతుందా అనేటట్టుగా పరిస్థితులు ఏర్పడతాయి. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా కోర్టులో కేసులు ఉండి ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నట్లయితే మీలో మీరే కాంప్రమైజ్ అయ్యి మనం ఈ విధంగా చేసుకుందాము, కోర్టుకి వెళ్తే ఏళ్ల తరబడి కానీ సమస్యలు పరిష్కారం అవ్వవు, మనకి మనమే ఈ విధంగా ఒడంబడిక చేసుకుందాము అనుకుని ఒక నిర్ణయానికి వచ్చి మీరు ఆ కోర్టు నుంచి ఆ కేసుని విత్డ్రా తీసుకుని పెద్ద మనుషుల పంచాయతీలో మీరు నిర్ణయం తెలియచెప్పుకుంటారు అని కూడా తెలియచెప్తున్నాను. అలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా అంత వెంటనే కుదురుతాయి, వివాహాలు అయిపోతాయి అనేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఈ అన్ని విషయాల్లోనూ కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉన్న దృష్ట్యా దైవనామస్మరణ చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి. మిగతా పనులన్నీ మీ పనులు అయ్యే పనులన్నీ మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని కృషి మటుకు చేస్తూ ఉండండి. నిదానంగా మీ పనులు కార్యసాఫల్యం చెందుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి కొంచెం అనుకూలమైన కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. అనుకోని విధంగా గురుబలం కూడా వచ్చేసింది, దాదాపుగా వచ్చేసినట్టే భావించుకోవాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబ రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, రుణాల రీత్యా బాగుంది. ఏ వర్గానికి సంబంధించిన వారైనా మీకు ఇన్నాళ్ళు శత్రువులుగా ఉన్నారు వాళ్ళు అనుకున్నట్లయితే ఆ శత్రుత్వం అనేది ఇప్పుడు మిత్రత్వానికి దారితీసే విధంగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. అలాగే రుణభారాలన్నీ తగ్గిపోతున్నాయి. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. గృహ నిర్మాణం కోసం ఇన్నాళ్ళు మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ వెళ్ళారో ఆ ప్రయత్నాలన్నీ ఇక కాస్త కదలికలు వచ్చి ఫలించే దిశగా తయారవుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. చక్కటి సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ప్రజల నుంచి ఉత్తమమైనటువంటి అభిప్రాయాలు మీ పట్ల వ్యక్తీకరింపబడతాయి. ఇది మీ మానసికమైనటువంటి ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగే విధంగా ఉంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి. దూర ప్రయాణాల విషయంలో కూడా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వెళ్ళిన తరువాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ముందరగానే సేకరించుకొని అప్పుడు దూర ప్రాంత ప్రయాణాలకి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కుదరడం అనేది కాస్త ప్రారంభం అవుతున్నాయా మంచి రోజులు అనే విధంగా ఉన్నాయి. ఇలా ఏ పక్క నుంచి చూసినా ఆశాజనకంగా ఉంటూ ఉన్న కారణం చేత కుంభరాశి వారికి అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఆర్థికాభివృద్ధి పెరుగుతోంది. అలాగే అయ్యే పనులు కూడా కాస్త ముందరికి వెళ్ళి ఆగిపోయి మీకు అది వరకు ఇబ్బంది పెట్టినవన్నీ కూడా ఇప్పుడు కాస్త అంత ముందరికి వెళ్ళి మీకు ఉత్సాహాన్ని తీసుకొని వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అన్ని విధాలా మీరు బాగుంటారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి చాలా కష్టపడాలి, కష్టంతో కూడుకున్నటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. అయితే వీరికి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఒక సమస్యని ఎదుర్కొంటారు ఇవాళ రోజున. భార్యాభర్తల అన్యోన్యత దెబ్బతినడం, దానికి తగినటువంటి పరిస్థితులే ఏర్పడి ఉండడం అనేది ఒక తలకాయ నొప్పిగా ఉంటే, రెండవది తండ్రి తరఫు బంధువులకి ఎవరికైనా కానీ అంటే పితృవర్గ రీత్యా దగ్గర బంధువులు ఉంటారు కదా, పెదనాన్న లేదా పింతండ్రి, ఇలాగా దగ్గరి బంధువులు, మేనత్త, ఇలాంటి వాళ్ళకి ఏదైనా కొంచెం అస్వస్థత కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా కూడా వీళ్ళకి చాలా ఏమంటారంటే ఎంత ఓర్పు కలిగి ఉన్నా ఇంకా మన సహనానికి పరీక్ష కలుగుతోంది అనేటట్టుగా ఉంటాయి పరిస్థితులు. ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్న కారణం చేత
ఒక్కసారి కుజునికి, చంద్రుడికి, అలాగే శని గారికి, వీరి ముగ్గురికి కూడా స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా అనారోగ్య సూచనలే తప్ప ఇక ఇతరత్ర ఆందోళన పడవద్దు. అనారోగ్య సూచనలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ రీత్యా శ్రద్ధ వహించాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. మాతృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఇక రుణ భారాలు కూడా అలాగే ఉన్నాయి. మనము చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం, గ్రహస్థితులు బాలేదు. ఏ పరిస్థితులు ఏ విధంగా మారినా కూడా వీరికి పూర్తిగా ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే రావట్లేదు. గ్రహస్థితులు మారుతున్నాయి. ఒక్కొక్కసారి రవి మారుతున్నారు, ఇప్పుడు గురువు గారు మారుతున్నారు. ఏది మారినా కూడా వీళ్ళకి పూర్తిగా అనుకూలత చిక్కుతోందా అంటే అంత పూర్తిగా ఇంకా అనుకూలత రావడం లేదు. కాబట్టి దైవ ధ్యానం ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోవింద నామాలు మర్చిపోకుండా చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. అలాగే ఏలినాటి శని యొక్క బాధల్ని నిరోధించడానికి కానీ, మన యొక్క శారీరక బాధల్ని నిరోధించడానికి కానీ, లేదా రాశిని బట్టి, గురువుగారి రాశి కదా మీనరాశి అనగానే, రాశిని బట్టి కొంత ఏదైనా మనకి ఇబ్బందులు అలాంటివన్నీ దాటిపోవాలనుకున్నా కానీ కలియుగ దైవం ప్రత్యక్ష వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడము, అలాగే పూజించుకోవడము, స్మరించుకోవడము ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. ఇది ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వరుని ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి, దర్శించుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. చాలా విషయాలలో ఓర్పు కలిగే ఉండాలి. గ్రహస్థితులు బాలేని కారణం వల్ల వీరికి ఏది జరిగినా కూడా ఒక అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. అరే మనకి ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా అనే ఆ అసంతృప్తే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయానికి ఆ విషయమే ఆలోచించండి. ఎక్కువ మనస్సు పాడు చేసుకోవద్దు. ఏమి చెయ్యాలో అది చెయ్యండి. మీ విద్యుక్త ధర్మం ఏముందో దానిని పాటించండి. తప్పనిసరిగా మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.